తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు, సంక్రాంతి పండగ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పి చాలా మంది అంటే ఒపీనియన్ చెప్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? శ్రీశైలం గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇప్పుడు సంక్రాంతి తర్వాత సంక్రాంతి పెద్ద పండగ, రాజకీయాల్లోకి పెద్ద పండగ అంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జనసేనలోనూ తెలుగుదేశం పార్టీలోనూ చేరినంత మాత్రాన అదే పెద్ద పండగ అయిపోదు. ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలు నేను గెలిపిస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. అంత ఎగ్జాగరేషన్ కూడా అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఆయన ఒక దశాబ్ద కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వస్తే రాజకీయాల్లో అనూహ్యంగా ఏదో మార్పు వస్తుంది, అనూహ్యంగా ఆయన ఏదో మార్పు తీసుకొస్తారు, ఆయన వైపు అందరూ కూడా జనం అందరూ వచ్చేస్తారని అనుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని అనుకోవటం. మనం ఒకసారి ఆయన రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు కూడా చాలా ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటారు, చాలా కోపం, అదే విధంగా తొందరపాటు నిర్ణయాలు కూడా చాలా ఉన్నాయి ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు ఈ డెసిషన్ విషయంలో ఎంత మేరకు జనసేన తెలుగుదేశం గురించి చెప్పారు కదా, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది, ఆయన చెప్పినటువంటి దాంట్లో అంతా వాస్తవం అని కూడా నేను నమ్ముతున్నాను. కానీ ఈ మాట మీద ముద్రగడ పద్మనాభం ఎంత మేరకు ఉంటాడు, అసలు చేరేంత వరకు ఉంటారా ఉండరా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి, నాకైతే ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఆయన 2014 నుంచి 19 వరకు కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. తర్వాత 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎందుకు కాపు రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల్లో ఎందుకు ఉద్యమాలు చేయటం లేదు, ఏమిటి అనేటువంటి దాని మీద అనేక విమర్శలు. కృష్ణాంజనేయులు గారు, ఉద్యమాలు అంటారంటే మీ దృష్టిలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేపట్టాలి? అంటే గత 10 సంవత్సరాల నుండి రాజకీయ పార్టీలన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రతి చోట, ప్రతి క్షణము, ప్రతి వేదిక మీద తప్పినప్పుడు ఇంకా ఉద్యమ బాట తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏది ఉంది కాపులకు? అందుకని అంటే ఉద్యమం చెయ్యలేదని నేను అంటున్నాను. అంటే మీరు ఊహించేటటువంటి ఉద్యమ డెఫినేషన్ వేరు, వాళ్ళు నిరసన చేసినటువంటి కార్యక్రమాలు వేరు. నేను చెప్పేది కూడా 2014 నుంచి 19 వరకు ఏం చేశారో అవే 2019 తర్వాత కూడా ఎందుకు చేయలేదు అనే దాని మీద అనేక ప్రశ్నలు ముద్రగడ పద్మనాభం ముందుకు వచ్చాయి. ఆయన ఏమన్నాడు, కాడి కింద పడేశాడు, నేను ఉద్యమం చేయలేను, ఇది నాకు సంబంధం లేని వ్యవహారం, ఎవరైనా ఉంటే చేసుకోండి అని కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నాడు అనేటువంటిది ఆయన మీద తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. నాకున్నటువంటి సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరటానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు జనవరి 1st వీక్ లో జరిగాయి అనేటువంటిది, అది ఇది స్పెక్యులేషన్ కాదు, ఇంకొకటి కానే కాదు అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకు చేరలేదు, అందుకు నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని చెప్తా. నాకున్నటువంటి సమాచారం ఏమిటంటే, ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి, అదే విధంగా తన కుటుంబ సభ్యులకి ఒక ఎమ్మెల్యే టికెట్, తనకు రాజ్యసభ సీటు అడిగారు అనేటువంటి దాని మీద నాకు ఉన్నటువంటి సమాచారం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ముద్రగడ పద్మనాభం నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుంది, కాకినాడ కానీ రాజమండ్రి చేయమని ప్రతిపాదించారు అని, లేదు అని అంటే ఆయనకి ఇష్టమైతే కాకినాడ చేయమని కూడా ప్రతిపాదించారు. ఈ తరహా చర్చలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కోరుకున్న విధంగా రాజ్యసభ రాలేదు కాబట్టి ఈ రోజున నేను తెలుగుదేశంలో చేరతానని ఉంటుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దగ్గరకు వచ్చే ప్రశ్నలు ఏంటి, ఆ రోజున తెలుగుదేశం నన్ను అవమానించింది, నా కుటుంబ సభ్యులను అవమానించింది, లాక్కెళ్ళారు, ఈడ్చుకెళ్లారు, మహిళలను బట్టి కూడా అవమానపరిచారు అనేటువంటి అన్ని మాట్లాడినటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరతానని బొలిశెట్టి శ్రీనివాస్ గారితో చెప్పారు అని అంటే, రేపొద్దున ఇదే ప్రశ్న వస్తుంది, మీరు ఎలా చేరతారంటున్నారు ఆ పార్టీలోకి, ఏమిటి అనేటువంటి దాని మీద ఏ సమాధానం చెప్పుకుంటారు? ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు అండి. ఆషామాషిగా నేనేదో ఈ పార్టీలో నేను చేరిపోతే నా వెనకాల జనం వచ్చేస్తారు అని అనుకుంటే కుదిరేటువంటి పని కాదు. శ్రీనివాస్ గారు మీరు స్పందించవచ్చు ప్లీజ్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పందించాలనుకుంటున్నారు, ప్లీజ్. మీ సిస్టమ్ మ్యూట్ లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మన ఆంజనేయులు గారు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆయన ఆలోచనలు మనసులో బయట పెట్టడం తప్పులేదు, మనకి షేర్ చేసుకోవడానికి డేస్ గా వాడుకున్నాం తప్ప. ఇది శ్రీనివాస్ గారు కొద్దిగా మీ ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు, ముందుకు వచ్చి కూర్చోండి, ముందుకు ప్లీజ్. రైట్ అండి, ఎస్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయాల్లో చూడండి, మరి రాజశేఖర రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళు చంపేశారు అని ఆ స్టార్స్ మీద దాడి చేసిన సందర్భంలో కానీ బొగ్గుల మీద సందర్భంగా మనం చూసాం.
అదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ అధినేత వస్తే మరి ఆయనకి తీసుకెళ్లి సాల్వా కప్పి భోజనం పెట్టి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారండి. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ అవమానం జరిగింది ముద్రగడ్డ గారికి అనేది ఆ రోజుల్లో కాపుల్లో రగిలి సమస్యగా గుర్తించారు. 2019లో కాపులు ఎగ్నెస్ట్ చేసిన మాట వాస్తవం. కానీ ఈ రోజు రారని అనుకోవద్దండి. ఆయన ఉద్యమ నాయకుడు. ఏ నాయకుడు కూడా పెడితే 5 లక్షల మంది జనం వచ్చిన దాఖలా లేవండి. వంగవీటి మోహన్ రంగా గారికి, తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారికి వచ్చింది. అలాంటప్పుడు ఆయన నాయకుడు కాదని మనం ఎలా అంటాం? ఇవాళ ఒకసారి కొన్ని మైనస్లు ఉంటాయండి నాయకుల్లో కూడా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఉంటాయి, మంచి ఉంటది. అదే చంద్రబాబు నాయుడు గారు చేసినవి ఉంటాయి. కానీ అలాంటప్పుడు అలాగే ఎందుకుంటారు? ఇదివరకు అలా చేశారు, ఇప్పుడు చేయడానికి గ్యారంటీ ఏంటి అంటే దానిలో అర్థమే లేదు. ఇప్పుడు మనిషిలో మార్పు కోసం ట్రై చేయాలి, గో పాజిటివ్ అంటాం తప్ప ఇదివరకు రోజులు తలుచుకుని భోజనం లేని రోజు తలుచుకుని ఇవాళ పస్తున్న రోజు అవసరం లేదు. ఎదురు భోజనం దొరుకుతుందని ప్రయాణం చేస్తాం, ఖచ్చితంగా మనం ఆ రూట్ లో వెళ్తాం. అలాగే పద్మనాభం గారు కూడా అప్పుడు ఆయన కొన్ని మిస్టేక్స్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి కాపు ఉద్యమానికి మాకు ఆయన విరాళంగా బియ్యం ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారని చెప్పడం, ఇవన్నీ హాస్యాస్పదంగా ఆయన మీద చాలా ట్రోల్ చేసిన సందర్భం ఉన్నా, నేను కూడా గొడవ పడిన సందర్భం ఉంది. కానీ ఈ రోజు అన్నింటికి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. నేను ఆయన చెప్పేది ఏంటంటే జరిగింది. ఆయన దగ్గర పెద్ద మనిషి అంటే ఇదే సమాధానం చెప్పాడు ఆయన. ఇదేంటండి ఇవాళ రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు నాకన్నా ఎవడు చేయడు. ఒక మంత్రి వర్గంలో ఉండగా నా మీద అభియోగంతో రిజైన్ చేశాను నేను. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎవరు చేయట్లేదు. కానీ నేను ఒకటే తెలుసుకున్నాను. ఇప్పుడు మరి ఆ అద్వానీ గారు ఆయన గొడవ ఏంటి ఆయన అడిగాడు, ఆయన ఒక వైసీపీ మంత్రిని. ఇవన్నీ ఏంటంటే కృష్ణాంజలి గారు పాజిటివ్ గా ఉండాలి, ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు. ఎందుకంటే కాపుల్లో విడిపోయారు. ఎవరిని అడిగినా కాపులు 100 గ్రూపులు అయిపోతున్నారు. వీళ్ళు ఎవరికి కట్టుబాటు లేదు, ఎవరి ఎప్పటికీ పైకి రారు అనేది ఒక ప్రచారంగా చేస్తారు కొన్ని ఛానల్లో. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం తప్ప మనం కూడా అదే క్వశ్చన్ మళ్ళీ రేట్ చేసుకుని మళ్ళీ దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదని నేను అనుకున్నాను. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి. రవికిరణ్ గారు ఎట్లా స్పందిస్తారండి? ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన తీసుకునేటటువంటి నిర్ణయం రాష్ట్ర భవితవ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎట్లా స్పందిస్తారండి మీరు? శ్రీశైలం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షణ శుభ సాయంత్రం అండి. ముద్రగడ పద్మనాభం గారు నిర్వివాదాంశం. వారు మంచి నాయకులు, ఉద్యమ నాయకులు. వారి యొక్క రాజకీయ ప్రస్థానం కూడా మా పార్టీ పూర్వస్వరూపమే భారతీయ జనసంఘ్లోనే వారి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశారు. సరే, ఆ తర్వాత వివిధ పార్టీలు మారారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే గత కృష్ణాంజలి గారు చెప్పినట్టు గత దశాబ్ద కాలంగా అయితే రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఉద్యమానికి నా జీవిత లక్ష్యం కాపు రిజర్వేషన్ అని చెప్పేసి వారు 2014 నుంచి 19 వరకు ఆ యొక్క ఉద్యమం బాట చేశారు, అందరూ సమర్థించారు. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు అయితే ఆ ఉద్యమానికి దూరంగా ఉండి సైలెంట్ గా ఉన్నారు. సో రకరకాల కొన్ని సందర్భాల్లో లేఖలు రాయటం, వాళ్ళని విమర్శించడం ఇవన్నీ ఉన్నాయి. బట్ ఒక నాయకుడిగా తిరిగి రాజకీయాల్లోకి వస్తారని వార్తలు రావటం, పెద్దలు శ్రీనివాస్ గారు కూడా వారి ప్రయత్నాలు చేసి వారి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, వారు రాజకీయాలకు వస్తారని ఇంకా చెప్పలేదు. వస్తే సంతోషం, మంచి విషయం. అది జనసేన పార్టీకి కూడా మంచి విషయం. అయితే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు రావటం వల్ల కాపు ఓట్లు ఏ రకంగా కన్సాలిడేట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు నేను ఒక ఎనాలిసిస్ జస్ట్ మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఇప్పుడు జనరల్ గా కాపు సామాజిక వర్గం కానీ లేకపోతే పేద బడుగు బలహీన వర్గాల మనసులో ఉన్న ఆకాంక్ష ఏంటి? ఎంతసేపు ఆ 2 సామాజిక వర్గాలైనా మనకి రాజ్యాధికారం ఎప్పుడు అన్నది ఒక ప్రధానమైనటువంటి అందరిలో గూడుకుపోయినటువంటి ఒక ఆవేదన. 1, 2 కాపు రిజర్వేషన్. ఒక బీఆర్పీ పార్టీ వచ్చినప్పుడు చిరంజీవి గారి రూపంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని కనిపించేది, మనకు ప్రత్యామ్నాయం కనిపించారు అని చిరంజీవి గారి చుట్టూ ర్యాలీ అయ్యారు. 18% ఓట్లు, మన ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో అయితే 20% ఓట్లు, 18 సీట్లు కూడా ఇవ్వడం జరిగింది, చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత వారు కాలగమనంలో కాంగ్రెస్ తో విలీనం చేశారు. అయితే 2014 వచ్చేసరికి బీఆర్పీ లేదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం హామీ ఇచ్చారు? అప్పుడు నేను సామలకోటలో చంద్రబాబు నాయుడు గారితో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాను. వారు ఏమన్నారంటే కాపులకి డిప్యూటీ సీఎం ఇస్తాను, అలాగే కాపు రిజర్వేషన్ కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఏదైతే కాపుల ఆకాంక్ష, మనం ఇప్పుడు సీఎం కి ఇప్పుడు కాపులు ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు, హోమ్ మినిస్టర్ చేశారు, అన్ని చేశారు.
ఇక చెయ్యిందల్లా ముఖ్యమంత్రి చేయలేదు, ప్రధానమంత్రి చేయలేదు. ఓకే, మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం హామీ ఇవ్వటం, అలాగే కాపు రిజర్వేషన్ నేను చేస్తానంటాం. ఈ రెండు అంశాలు కాపుల యొక్క ఓట్లు కన్సాలిడేట్ అయ్యి 2014కి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఉపయోగపడింది. ఓకేనా? 2019కి వచ్చేసరికి కాపు రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ హామీ చేయలేదు. అందుకనే అందరు దూరం అయ్యారు. అలాగే వైసీపీ పార్టీ కూడా చేస్తామని చెప్పలేదు, నా వల్ల కాదు, అదేదో నెపాన్ని కేంద్రం మీద నెట్టేశారు. అయితే కాపులందరూ మేజర్ సెక్షన్ టీడీపీ చట్టం కూడా చేసి అమలు చేయలేదు అనే విషయాన్ని కోపంగా పెట్టేసి వైసీపీ కొంత వెళ్ళారు. సో ఇప్పుడు 2024కి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయింది, రెండు టర్మ్ చూసేశారు. డిప్యూటీ సీఎం 2014లో అయిపోయింది, 2019లో కూడా ఇప్పుడు వరకు చూసేసాం. ఇప్పుడు మేజర్ గా ఉంది కాపు రిజర్వేషన్ అంశము, రాజ్యాధికారం, ముఖ్యమంత్రి అన్నది. ఈ రెండు అంశాలు ఏ పార్టీ అయితే నాయకులు రావచ్చు, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, వారు వ్యక్తిగతంగా గెలవచ్చు, లేకపోతే 2-3 సీట్లు రావచ్చు, నేను కాదన్నా. కాకపోతే ఓవరాల్ గా కాపు సామాజిక వర్గం కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ చూస్తున్నటువంటి రాజ్యాధికారం కానీ, కాపు రిజర్వేషన్ అంశం మీద కానీ ఏ రాజకీయ పార్టీ అయితే స్పష్టత ఇస్తుందో దాని వైపు ఆ యొక్క సామాజిక వర్గాలు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఆ యొక్క పార్టీ విధానాలు బట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కాపు రిజర్వేషన్ అంశం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా పార్లమెంట్ లో జీవీ నరసింహారావు గారు ఇటీవల కాలంలో 2 సంవత్సరాలుగా అనేక మార్లు కూడా అసలు కాపు రిజర్వేషన్ ఎవరి పరిధిలో ఉంది, స్టేట్ పరిధిలో ఉందా, సెంట్రల్ పరిధిలో ఉంటా అంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్ చెప్తే అది రాష్ట్ర పరిధిలోనే ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. కాపు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అన్నది రాష్ట్ర పరిధిలో ఉంది. సో రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి అంటే రవికిరణ్ గారు ఇప్పుడు కాపులు రిజర్వేషన్ కోరుకోవడం లేదు, కాపులు రిజర్వేషన్ కోరుకోవడం లేదు, రాజ్యాధికారాన్ని కోరుకోవడం జరుగుతుంది. సీఎం పదవిని కోరుకుంటున్నారు, మంత్రి పదవులు కోరుకుంటున్నారు, ఎంపీ ఎమ్మెల్యే పదవులు కోరుకుంటున్నారు. గతం అంటే రిజర్వేషన్ అనేది చెల్లిన కాలం అండి. ఇప్పుడు రిజర్వేషన్ గురించి ఏ కాపు నాయకుడు డిమాండ్ చేయడం లేదు, రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారు. కాపు నాయకులు డిమాండ్ చేయకపోవచ్చు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నేను డిమాండ్ చేయను, నాతో పని లేదు, నేను దాన్ని చాలా లాస్ అయ్యాను, రాజకీయంగా ఆర్థికంగా లాస్ అయ్యాను పక్కన పెట్టారు. ఓకే, బట్ కాపు సామాజిక వర్గం, నేను కూడా ఒక కాపుగా మేము కూడా తిరుగుతుంటాం కాబట్టి అందరి మనసుల్లో రిజర్వేషన్ ఉంది. అలాగే ఒక సీఎం మన వాళ్ళు సీఎం ఎప్పుడు అవుతారన్నది కూడా ఉంది. కాపులే కాదు, పేద బడుగు బలహీన వర్గాల్లో ఉంది. ఈ రెండు అంశాల మీద నేననేది ఏంటంటే, ఈ రెండు అంశాల మీద ఏ పార్టీ అయితే స్పష్టతగా 2024 ముందుకు వెళ్తారో ఆ పార్టీ వైపు ఆయా సామాజిక వర్గాలు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక నాయకుడు, ఇద్దరు నాయకులు వచ్చినంత మాత్రాన అవుతా లేదా చూడవలసిన అవసరం ఉంది. ప్రజలు ఏ రకంగా, భవిష్యత్తులో ఏ రకంగా చేస్తారో చూద్దాం. బట్ నా యొక్క అనాలిసిస్ అయితే, నా యొక్క అభిప్రాయం భారతీయ జనతా పార్టీ కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, నా ఆలోచన అయితే అలా ఉంది. ఎస్, కృష్ణాంజనేయులు గారు, మాజీ మంత్రివర్యులు పార్థసారథి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను ఇతర పార్టీ నాయకులను అసభ్య పదజాలంతో తిట్టలేను, అందు గురించే నాకు టికెట్ రావడం లేదు, వైసీపీలో కొనసాగాలి అంటున్నాను.